చాలా అంటే కష్టపడి డ్యాన్సుల్లో కానీ లేదంటే ఆ యాక్టింగ్లో కానీ వేరియేషన్స్ కానీ చాలా బాగా చూపించారు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది సినిమాలో. ఎటు వచ్చి శంకర్ గారు రాసుకున్న స్క్రీన్ ప్లే అది సరిగ్గా లేదండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మేము చాలా మట్టుకి సైలెంట్గానే ఉన్నాం. ఒక గూజ్ బంప్ సీన్స్ కానీ పెద్దగా అంటే మాకు గూజ్ బంప్ సీన్స్ అక్కర్లొద్దు, సినిమాని కరెక్ట్గా తీస్తే మాకు చాలు. బట్ సినిమా వరకు చూసుకుంటే అబోవ్ యావరేజ్ అన్న సినిమా అంతే. అంటే రొటీన్ స్టోరీనే కాదు, అక్కడక్కడ ఎలివేషన్స్ బాగున్నాయి. ఒక ఇంటర్వెల్ సీన్ ఒకటి, క్లైమాక్స్ సీన్ అయితే నిజంగా లిటరలీ గూజ్ బంప్స్ అనమాట. ఇంకా తమన్ గారు దానికి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం సూపర్ అనమాట. బట్ సినిమా పరంగా చూసుకుంటే నాకైతే అబోవ్ యావరేజ్ అనిపించింది. కానీ రికార్డులు స్థాయి కొట్టేంత కలెక్షన్స్ అయితే నాకు అనిపించలేదు సినిమా అయితే. బట్ శంకర్ గారు ఇంకా బాగా అంటే ఇండియన్ సినిమా మీద దీని మీద సరిగ్గా ఫోకస్ చేయలేదని అయితే అనిపిస్తుంది నాకు. అంటే ఇండియన్ సినిమా చూసిన తర్వాత అన్న నెగిటివ్ చేయడానికి ఇక్కడ ఏమీ లేదని నేను ఒక ప్రభాస్ అభిమానిగా చెప్తున్నాను. నాకు సినిమా ఉన్నట్టే చెప్తున్నాను నేను. మామూలుగా అయితే నాకు అది అబోవ్ యావరేజ్ అనే సినిమా. నేను పుష్ప అనేది ఎత్తేసం లేదు, ఏ సినిమా నాకు సంబంధం లేదు, ఎవరితో నాకు సంబంధం లేదు. నేను సినిమా పరంగా చెప్తున్నాను. డైరెక్షన్ టోటలీ ఫాల్ట్. అలాగే భారీగా చాలా అంటే చాలా భారీగా తీశారు సినిమాని. సాంగ్స్లో కానీ లేదా పెట్టిన ఎఫర్ట్ కానీ దిల్ రాజు గారు అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నిజంగా సాంగ్లకి పెట్టిన మినిమం బడ్జెట్ ఒక మీడియం హీరో సినిమా తీయచ్చు గ్రాండియర్గా. చాలా అంటే చాలా బడ్జెట్ పెట్టారు. బట్ అంత బడ్జెట్ కలెక్ట్ చేద్దాం లేదంటే సంక్రాంతికి వచ్చింది కాబట్టి ఒక సేఫ్ అవ్వచ్చేమో. కానీ సినిమా పరంగా చెప్పాలంటే నాకైతే అబోవ్ యావరేజ్ సినిమా అన్న. అంటే గూజ్ బంప్ సీన్స్ 2-3 అనిపించింది అంతే. కానీ ఎంట్రన్స్ సీను, ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ ఈ 3 సీన్లు అయితే మాత్రం నిజంగా గూజ్ బంప్స్ చాలా బాగా అనిపించింది. బట్ సినిమా పరంగా చూసుకుంటే నాకైతే అబోవ్ యావరేజ్గా అనిపించింది. ఇదేం చెప్పగలను. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా పెద్దగా ఏమీ లేదన్న. జస్ట్ నార్మల్గా వెళ్ళిపోతుండదు. శ్రీకాంత్ గారికి వెళ్ళడం కానీ అన్ని క్యారెక్టర్లు చాలా మందిని పెట్టింది. చాలా పెద్ద కాస్టింగ్ వరకు తీసుకొని చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. బట్ సరిగ్గా వాడుకోలేదు ఎవరు. నేను అటు హీరోయిన్ కానీ ఇటు శ్రీకాంత్ గారిని ఎవరిని కూడా పెద్దగా వాడుకోలేదు. కానీ అజ్జ సూర్యని మాత్రం నిజంగా చెప్తాను, అమ్మ సూర్య హీరో సినిమాకి నిజంగా ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా చేశాను. నిజంగా గూజ్ బంప్ రప్పించారు అజ్జ సూర్య. నా పేరు సరిపోల్సిన వారం కాదు, ఇది అజ్జ సూర్య సినిమాలాగా అనిపించింది. నిజంగా శంకర్ గారు రామ్ చరణ్ చాలా బాగా వాడుకోవచ్చు, కానీ వాడుకోలేదు. రంగస్థలంలో ఎలా వాడుకున్నాడో ఈ సినిమాలో శంకర్ గారు సరిగ్గా వాడుకోలేదు. కానీ అజ్జ సూర్య సినిమా హీరో అంతే. అలా వేరే సినిమా దృష్టిలో పెట్టిన చూస్తుంది. ఇది ఒక మెసేజ్ ఓరియంట్ సినిమా. అదన్నా మెసేజ్ ఓరియంట్ సినిమా. మన దొంగలు నరకడం, ఎర్రచంద్రం దొంగతనం చేసే సినిమా కాదు. ఒక మెసేజ్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్ట్రిక్ట్గా డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఒక పర్ఫెక్ట్ డిసిషన్. మన శంకర్ గారు అయితే టెక్నాలజీ నిలవాడుకోలేని తెలుసు, అది ఇందులో మార్క్ అయితే కనిపించింది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే యాక్టింగ్ పరంగా చించిపాడేసాడు, 1 man show చేస్తాడు. దానికి తగ్గ ఎస్ఎస్ సూర్య గారు కూడా దాని ఇంపాక్ట్ అయితే బాగా గట్టిగా చూపించారు. క్లైమాక్స్ ఎందుకు ఎక్కదన్నా? క్లైమాక్స్ ఎక్కదన్నా ఇప్పుడు చూసినాడు ఒక సినిమాని స్టోరీని పుర్రలో పెట్టి చూడాలి. ఇక్కడ 2 చూడాలి, ఒకటి రామ్ చరణ్ గారిని చూడాలి, 2 స్టోరీని చూడాలి, 3 శంకర్ గారిని చూడాలి. ఇప్పుడు ప్రతి ఒక్కటి భారతీయుడు ఉన్నారు. భారతీయుడు సినిమా చూసినాడు శంకర్ గారు దృష్టి దాని మీద పెట్టలేదు, గేమ్ సెంటర్ మీద పెట్టాడు. కాబట్టి ఇది ఒక మెసేజ్ ఓరియంట్ స్టోరీ, 100% నచ్చుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి సన్నివేశంలో బాగా అట్రాక్టివ్ అయ్యే సినిమా గేమ్ చేంజర్. నిజంగా గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజర్ లాగా ఉంది. నాకైతే సినిమా బాగుంది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ అయితే అదిరిపోయింది, ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. లాస్ట్ వచ్చేసి స్టోరీ ఎలివెన్స్ ఇచ్చాడు కాబట్టి బాగుంది. తండ్రి రామ్ చరణ్ ఎలా చేశారు? బాగుంది, చక్కగా చేశాడు. అప్పనంటే ఇంకా మామూలుగా లేదు, చాలా అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి. శంకర్ గారి మార్క్ అయితే 100% కనపడింది. ఈ సినిమాకి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇచ్చుకుంటే ఖచ్చితంగా 2.5 నుంచి 3 వరకు ఇవ్వచ్చు. ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ నేను చెప్తాను, నా పరంగా నేను చెప్తున్నాను ఇవ్వచ్చు. ఎందుకంటే స్టోరీ అంతవరకు ఉంది అక్కడ. స్టోరీ మనం ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటి అల్లు అర్జున్ గారి సినిమాని దృష్టిలో పెట్టుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ దీనికి దానికి సంబంధం, ఎందుకంటే అది ఒక వేస్ట్ సినిమా నా దృష్టిలో. ఇప్పుడున్న రాజకీయాలు అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కదా, అవునా? ఇప్పుడున్న రాజకీయాల్లో ఈ సినిమా ఎట్లా కంపేర్ చేయొచ్చు? ఈజీగా చేయొచ్చు. కానీ ప్రభుత్వాలు మారే కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. గతంలో ప్రభుత్వాలకి దీనికి కరెక్ట్గా సెట్ అయింది. ఈ గేమ్ చేంజర్ సినిమా 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది అన్నా. మడిగే గారు చెప్తున్నాను, గేమ్ చేంజర్ సినిమా 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. అప్పుడు రాజకీయం ఎలా ఉందో తెలుసు, దాని భిన్నంగానే ఉంది. అంటే ఇది ఏపీ పాలిటిక్స్ ఈజీగాను గతంలో, ఇప్పుడు కాదు, గతంలో ఉన్నటువంటి పాలిటిక్స్కి ఈ సినిమా భిన్నంగా కనిపించింది. కాబట్టి మెసేజ్ అలా చేయకూడదు. గతంలో చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని రిపీట్ చేయకుండా మనం న్యాయపరంగా. చాలా బాగుంది నిజంగా, నాకు బాగా అనిపించింది. అందుకే పొద్దున్న ఫ్యామిలీని తీసుకొని వచ్చాను చూపెట్టడానికి. సూపర్ సినిమా, సూపర్ చాలా బాగుంది. శంకర్ గారి మార్క్ 100% ఉంది మీకు ఇందులో సినిమాలో. నాకు ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత శివాజీ సినిమాకి ఇక్కడే వచ్చాను. అప్పుడు ఆ రోజు చూసినప్పుడు నాకు ఏ ఫీలింగ్ ఉందో ఇవాళ మళ్ళీ అదే ఫీలింగ్ తోటి బయటకు వస్తున్నాను. శంకర్ గారి సినిమాని చూసిన ఇది కదా శంకర్ గారు ఫస్ట్ సీనే మీకు శంకర్ గారు మొత్తం ఆయన ఏంటనేది చూపెట్టేస్తారు. ఫస్ట్ షాట్ మీకు ఏదైతే ఆ లుంగీ షాట్ ఉంటుందో అది ఎక్స్ట్రాడినరీ, అసలు గూస్ బంప్స్ వస్తాయి ఆ లుంగీ షాట్. ఫస్ట్ షాట్ రామ్ చరణ్ చాలా రోజుల తర్వాత సోలో మూవీ చేశారు కదా, అసలు రామ్ చరణ్ గారు స్టామినా షార్ట్ బై సీన్కు అసలు మనకు ఏదో
ఏంటంటే ఆయన అన్నాడు కదా అన్ప్రిడిక్టబుల్ అండి. సినిమా కూడా సెకండ్ హాఫ్లో అన్ప్రిడిక్టబుల్. విలన్ ఒకటి చేస్తుంటాడు, హీరో ఒకటి చేస్తుంటాడు. పై ఎత్తుకు ఎత్తు అనమాట అలాగా. అండ్ డైరెక్టర్ గారు చాలా రోజుల తర్వాత అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్కు వీళ్ళకు కనెక్ట్ అవుతారా లేదని చాలామంది మాట్లాడుతున్నారు కదా ఇండియన్ 2 తర్వాత. మన ఇప్పుడున్న జనరేషన్కి ఎలా కనెక్ట్ కావాలనేది చూపెట్టాడు ఆయన. ఎంతైనా శంకర్ గారు ఆయనని దించే మాట లేదు. అయితే ఇప్పుడు కాదు, నంబర్ 1 డైరెక్టర్ శంకర్ గారే ఇండియాలో. తర్వాత ఇప్పుడు వస్తున్న జనరేషన్ మ్యాచ్ కావాలి కాబట్టి ఈ సినిమా అలా మ్యాచ్ అయింది పక్క. టోటల్ పొలిటికల్గా ఉంటుంది కానీ ఎవరు రిఫరెన్స్ అనేది ఏం లేదు. అది మామూలుగా కామన్ స్టోరీ, అంతా గ్లోబల్ స్టోరీ. పొలిటికల్ ఎక్కడ పోయినా అలాగే ఉంటుంది పొలిటికల్స్. సో ఈ సినిమా కూడా పొలిటికల్గా బాగా చూపెట్టారు. మ్యూజిక్ బీజిఎం చాలా బాగుంటుంది. అప్పన్న క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో మన రంగస్థలం రామ్ చరణ్ గారు కనబడతారు అందులో, కానీ అది కూడా బాగుంటుంది మంచి ఎమోషన్స్ తోటి. అండ్ ఈ క్యారెక్టర్ అయితే సూపర్ అనుకోవాలి. ఇదైతే ఈ జనరేషన్ 2 క్యారెక్టర్స్, ఈ మన కలెక్టర్ గారు ఒకటి అండ్ పాత ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ సినిమా, గేమ్ చేంజర్. అంత గేమ్ చేంజ్ చేసేస్తుంది మొత్తం. జై రామ్ చరణ్. చాలా మంది చెప్తారు వాళ్ళకి ఏం పనిపాటు ఉండదు. సినిమా చూడండి, ఆ సినిమా కష్టపడ్డారు ఎంత, వాళ్ళు దానికి ఎంత ఖర్చు పెట్టారు, ఆ సినిమాని ఎలా తీశారు, ఒక్కొక్క షాట్ తీయడానికి ఎన్ని కష్టాలు పడతారు అనేది మాకు తెలుసు. అట్లా ఊరికే చేసి అట్లా చెప్పడం కాదు. సినిమాని చూసి నిజంగా నచ్చింది లేకులే కానీ ఊరికే మాట్లాడదు. అందరిలో ఒకటే, మనకు ఎవరు హీరో పెద్ద గొప్ప కాదు కానీ సినిమాగా చూస్తే బాగుంటుంది అంతే. అరే కలెక్టరే హైలైట్ సినిమాలో. కలెక్టర్ అంటే ఇట్లా ఉండాలి అంతే. ఏమండి బ్యానర్లో రాజు గారు, శిరీష్ గారు, ది గ్రేట్ టాలెంటెడ్ డైరెక్టర్, దక్షిణాది భారీ నిర్మాణ సినిమాల డైరెక్టర్ శంకర్ గారు దర్శకత్వంలో మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అత్యద్భుతమైన విజయాన్ని సాధించారండి. 3 సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు గురుగారు. నేను మొత్తం 3 సంవత్సరాలు ఆయన గురుగారు వెంబడే ఉన్నాను. ఆయన ఈ సినిమా పనిచ్చారు, వేషం కూడా ఇచ్చారండి. ఎక్స్ట్రానరీగా ఉన్న సినిమా. పెద్ద శంకర్ గారి డైరెక్షన్, మేకింగ్, అలాగే సాంకేతిక విలువలు, సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఫైట్స్, డ్యాన్స్ సీన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయండి. సినిమా చాలా బాగుంది. సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. సినిమా సంక్రాంతికి మనగాడు శ్రీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారండి. ఈ సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఖచ్చితంగా వస్తుంది. చరణ్ బాబు యాక్టింగ్కి జాతీయ నేషనల్ అవార్డు విన్నర్గా నేను నెక్స్ట్ ఇయర్ ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించే అవకాశాలు ఉన్నాయండి. తప్పనిసరిగా ఆయనకి వాళ్ళ బాబాయ్ గారు ఆశీస్సులతో ఈ సినిమాకి జాతీయ అవార్డు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయండి. సినిమా నేషనల్ అవార్డు విన్నారండి. చాలా బాగుంది సినిమా. సూపర్ డూపర్ సాంగ్స్ కానీ, తమన్ మ్యూజిక్, కెమెరామెన్ తిరుగు గారి మేకింగ్, శంకర్ గారి డైరెక్షన్ ప్రతిభ చాలా బాగున్నాయి. సినిమా చాలా కష్టపడి చేశారండి. సినిమా 3 సంవత్సరాలు సూపర్ డూపర్. సంక్రాంతికి ఈ బ్లాక్ బస్టర్ మూవీ అండి. 3.4 ఇట్స్ యాక్చువల్లీ టెక్స్ట్ బుక్ ఫర్ ద యూత్. అన్ని మెసేజెస్, అన్ని పాయింట్స్ పెట్టారు. అసలు శంకర్ గారు అన్ని ఫిల్మ్స్లో ఎన్ని పాయింట్స్ ఉంటాయో అవన్నీ కలిపి ఒక్క దాంట్లోనే పెట్టారు. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ ఫర్ ఆల్ ది యూత్. చాలా బాగా చేశారు. అండ్ రామ్ చరణ్ గారి ఫ్లాష్ బ్యాక్లో రోల్ ఎక్స్ట్రాడనరీగా చేశారు. రామ్ చరణ్ గారు సూపర్ చేశారు యాక్షన్. అండ్ ఎస్పెషల్లీ దోప్ అన్న పాయింట్, యాక్చువల్గా సాంగ్ చూసినప్పుడు ఏదో క్యాజువల్గా దోప్ అని ఏదో ట్రెండింగ్ కోసం అనుకున్నాం, కానీ ఆ దోప్ లాస్ట్ వరకు ఒక మెసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూత్కి ఒక మెసేజ్ ఇచ్చేలాగా లాస్ట్ కూడా కనెక్ట్ చేశారు. అది దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ దోప్ సాంగ్ పిక్చరైజేషన్ కూడా ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది అసలు. ఇట్స్ ఎ ఫీస్ట్ టు ఐజ్. అదే చెప్పాను కదా, దోప్ ఒకటి, నెక్స్ట్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ అలానే 20,000 కాన్సెప్ట్ యూత్ మస్ట్ లిసన్ టు. డెఫినెట్లీగా అదేంటంటే మీరు మూవీ చూస్తేనే అర్థమవుతుంది. సూర్య గారు అసలు మామూలుగా కాదు, అసలు విశ్వరూపం చూపించారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎంత పవర్ఫుల్గా ఉందంటే ఆయన యాక్షను. ఇట్స్ వెరీ వెరీ వాట్ యు సే వెరీ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ అది. శ్రీకాంత్ గారు ఆయన రోల్లో ఒదిగిపోయారు. అండ్ దెన్ ఆయన ట్రాన్సిషన్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అదర్ స్టేట్ చాలా బాగుందండి శ్రీకాంత్ గారు. నెగిటివ్ టాక్ ఇంకా చేసేవాళ్ళు ఎలాగో చేస్తుంటారు కదా నెగిటివ్ టాక్, బట్ దెన్ ఇట్ ఈస్ ఎ మస్ట్ వాచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యూత్. దట్ ఐ మస్ట్ సే. సూపర్గా ఉన్నాయి సార్ అన్ని. ఏం లేదు సార్, చాలా డిఫరెంట్గా తీశారు సార్ సినిమా అంతా. అసలు ఇప్పుడు వరకు రాలేదన్న సినిమా. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మేడం? హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సార్ మ్యూజిక్ హైలైట్గా ఉంది సార్. రామ్ చరణ్ యాక్షన్ అది వెరీ బ్యూటిఫుల్. అంటే రామ్ చరణ్ ఏ క్యారెక్టర్ నచ్చింది? పోలీసా, ఐఏఎస్ ఆఫీసర్కి చాలా బాగా చేశారు సార్. ఓకే. అంటే కియారా అద్వానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది సార్ సినిమా. చాలా బాగున్నాయి సార్. ఐఏఎస్ ఆఫీసర్ చాలా బాగుంది సార్, చాలా పవర్ఫుల్గా చేశారు. థ్యాంక్ యూ సార్.